వాళ్ళతో కలిసి ఈ అబ్బాయి జగన్ గారి బర్త్డే ఫంక్షన్ లో పాల్గొనటం వాస్తవం. అవును, వాస్తవం. అయితే మరి గర్భిణీ స్త్రీని అబ్బాయి కాలుతో తన్నాడు అని చెప్పేసి అక్కడ వాళ్ళు కూడా లేడీస్ కూడా ప్రెస్ ముందు మాట్లాడారు కదా, మరి వీళ్ళ తరపు నుంచి ఎవరు ఎందుకు మాట్లాడలేదు? వీళ్ళు గ్రామంలో ఉన్న అది ఎస్సీ సామాజిక వర్గం వాళ్ళ రిలేషనే, అబ్బాయి వాళ్ళ వదినే అమ్మాయి ఎవరో కాదు. ఈ అబ్బాయి ఆవిడ వాళ్ళ బంధువులే, వాళ్ళ వదినే, వాళ్ళ అన్న భార్య. అది ఆ విషయం బయట రాలేదు. ఎంతసేపు దళిత అమ్మాయిని తన్నారంటారు కానీ తన్నిండేవాడు కూడా తన్నిండేది అబద్ధము, మెడపట్టి కిందికి తోసిండేది నిజం. దేనికి వచ్చింది మెడపట్టి కిందకి? ఆ అబ్బాయి టపాసులు పెట్టినప్పుడు అమ్మాయి పోయి ఇక్కడ పెట్టద్దు ఇంటి ముందర, అక్కడ పోయి పెట్టుకోండి అని చెప్పింది. అంటే వీళ్ళకి వాళ్ళకి పట్టలేదా, గొడవలు ఉన్నాయా? ముందు వాళ్ళంతా ఒకే కుటుంబం అన్న, వాళ్ళంతా ఎస్సీ సామాజిక వర్గం చెందిన 10 కుటుంబాలు ఉంటే 10 కుటుంబాలు అన్నదమ్ములు బిడ్డలే వాళ్ళంతా. ఓకే ఓకే. ఏంద్రా చిన్న ఇష్యూని ఇంత చేసినారు, మామూలు గొడవలు అయితే అంటాయి కదా. అట్లంటే రేపు మేము ఏదో వానికి ఏదో భయం పెడదాము అని స్టేషన్ పంపిస్తే ఇది మా స్థాయి దాటి వెళ్ళిపోయింది, మా చేతులు దాటిపోయింది, మేమేం చేయలేము ఇప్పుడు అని. సో ఇది రాజకీయ పార్టీలకి పులుంకుంది విపరీతంగా. అబ్బాయి చేతి మీద పవన్ కళ్యాణ్ అనే టాటూ కూడా ఉంది. ఇది చాలా మంది వాస్తవాలు తెలియని వాళ్ళు చాలా దారుణంగా వాడిని వైసీపీకి అంటగట్టేసి, వానికి అసలు వైసీపీ పార్టీ జెండా పట్టుకునింది కానీ ఇప్పటికీ. ఇంకోటి ఏమంటే నేను జనసేన పార్టీ ఎంపీటీసీ. రాయలసీమలో గెలిచిన ఏకైక వ్యక్తిని ఒకనే. నాకు తెలిసి పైకి తీసుకెళ్లి దీన్ని కంట్రోల్ చేద్దామంటే డిపార్ట్మెంట్ లో కూడా నాకు తెలిసిన వాళ్ళతో టచ్ చేస్తామర్, నువ్వు వాడిని సేవ్ చేసే స్థాయి వాడు దాటిపోయినాడు. లోకేష్ గారు స్వయంగా రెస్పాండ్ అయిపోయినారు, పెద్ద పెద్ద డిపార్ట్మెంట్ అంతా ఇన్వాల్వ్మెంట్ అయిపోయింది. ఇది మరీ దారుణం ఏమంటే వాని ఐడి ఓపెన్ చేస్తే కళ్యాణ్ గారి ఫోటోలే పోస్ట్ చేసినాడు కానీ వేరే ఏ పార్టీ గానీ లేదంటే ఎవరైనా వ్యతిరేకించడం గానీ. వీళ్ళు నైట్ కు నైట్ దానికి రాజకీయ రంగు పులిమేసి అమ్మాయికి పోయి చెప్పేసి ఇట్లా కడుపు మీద అన్నాడు. ఇక్కడ ఏమైంది సెంటిమెంట్ వర్కౌట్ అనేది, అమ్మాయి ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల కడుపు మీద అన్నాడు అంటే అది విన్న ఎవరికైనా సరే సర్రని కోపం వచ్చేస్తుంది, వాని మీద నెగిటివిటీ పడుతుంది. ఆ అమ్మాయి స్కానింగ్ తీసుకుంది, ఆ బిడ్డకు గానీ ఆ అమ్మాయికి గానీ ఎటువంటి ఇబ్బంది లేదని కూడా రిపోర్ట్ వచ్చింది. ఇది రాజకీయంగా బలంగా వెళ్ళిపోయింది జనాల్లోకి. సోషల్ మీడియాలో లక్షల మందికి లక్షల పోస్ట్ అయిపోయినాయి, షేర్లు అయిపోయినాయి దాని మీద.